మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. నాన్న, నువ్వు మారిపోయావు. నువ్వు కాదు. ఆనాటి కేసీఆర్ ఎక్కడున్నాడు? నువ్విప్పుడు మారిన మనిషివి, మరమనిషివి, మా మనిషివి కావు. ఆనాడు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే నువ్వు భిక్షాటన చేశావు. మరి ఈనాడు హైడ్రా పేరుతో ప్రజల ఇళ్లు కూల్చేస్తుంటే ఎక్కడున్నావు? అందుకే నేను అడుగుతున్నాను. పార్టీలో నీ వెనుక అందరూ గోతులు తవ్వుతుంటే, నీ పేరు చెప్పి పందికొక్కుల్లా మెక్కుతుంటే నిస్సహాయుడిలా మిగిలిపోయావు. గుంటనక్కలు తోడేళ్ల చేతిలో కేసీఆర్ ఖైదు అయిపోయాడు అని కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్లో కొత్త పార్టీ టీఆర్ఎస్ పెట్టిన సందర్భంగా చెప్పిన మాటలివి. అయితే ఫినిషింగ్ టచ్ ఏమిటంటే, కేంద్రంలోని బీజేపీతో గొడవ పెట్టుకోకుండా ఉంటే పాలమూరు పూర్తయ్యేదని తేల్చి చెప్పారు. మరి కవిత పార్టీ వెనుక బీజేపీ ఉందా అని నెట్టింట ఫోన్లలో గుసగుసలు మొదలయ్యాయి.